జోగులాంబ గద్వాల జిల్లాలోని గుడ్డెందొట్టి రిజర్వాయర్ సామర్థ్యం పెంచేందుకు అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో అంతర్భాగమైన గుడ్డెందొట్టి రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 1.02 టీఎంసీలు కాగా 15 టీఎంసీలకు పెంచనున్నారు. సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పునరుద్దరణకు 560 ఎకరాల భూసేకరణ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పాలమూరు రంగారెడ్డి వట్టం జలాశయం తరహా రింగ్ బండ్ పద్ధతిలో గుడ్డెందొట్టి జలాశయాన్ని విస్తరించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న కరకట్ట ఎత్తు 50 నుంచి 60 మీటర్లకు పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారి రహీముద్దీన్ తెలిపారు. ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు 8,000 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. నెట్టంపాడులో అంతర్భాగమైనటువంటి గుడెందొట్టి రిజర్వాయర్ ప్రజెంట్ కెపాసిటీ 1.19 టీఎంసీ. దీన్ని కెపాసిటీ 15 టీఎంసీలకు పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు సర్వే పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. రింగ్ బండ్ టైప్లో ఉన్న తక్కువ ల్యాండ్లోనే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ వచ్చే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నాము. ఇంకోటి, మనము మళ్ళీ నీళ్లు బయటికి వదిలేటప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది కూడా దీంట్లో ఒక అంశము. గుడెందొట్టి రిజర్వాయర్ 15 టీఎంసీలు చేయడం అనేది మళ్ళీ బండి ఇవన్నీ కూడా కొత్తగా డిజైన్ చేసుకొని చేస్తాము. ఉన్నదాన్ని మనం చేయడం కాదు, దాన్ని అలాగే ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా ఎటువంటి క్రాప్ హాలిడే ప్రాబ్లం రాకుండా కొత్తగా డిజైన్ చేసుకొని అవన్నీ కొత్తగా ఫామ్ చేయడం జరుగుతుంది.